అండి పిఠాపురంలో అయితే నాగబాబుకి షాక్ ఇచ్చారండి. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, ఆయనైతే అక్కడికి వెళ్ళి కొన్ని రోడ్లు వాటి కార్యక్రమాలను అయితే అంటే స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంటే అక్కడికి వచ్చి సడన్గా టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అక్కడికి వచ్చి వర్మ జై 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 అని అంటే జై కొట్టడం చూసాం. అంటే అక్కడ ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే కదా, నాగబాబు ఆల్రెడీ మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గెలిచింది వర్మ వల్ల కాదు, తన కార్యకర్తలు తన జన సైనికుల వల్ల తప్ప మిగతా ఎవరి వల్ల కాదని అయితే ఏదైతే ప్రయత్నం చేశాడో అప్పటి నుంచి వర్మ మనుషులు కావచ్చు, వర్మ సంబంధించిన అభిమానులు కావచ్చు, వర్మ కావచ్చు ఇప్పుడు రియాక్షన్ ఇస్తూనే ఉన్నారు. ఈరోజు అయితే అది ఇంకా గట్టిగా ఎదురు దెబ్బ అయితే తగిలింది. నాగబాబు షాక్ ఇచ్చారనుకో ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు వాళ్ళు, టీడీపీ జనసేన వాళ్ళందరూ ఒకటే కూటమిగా ఉన్నారు. వాళ్ళ మధ్య ఘర్షణ అయితే జరుగుతూ ఉంది. అందులో స్పెషల్లీ పిఠాపురంలోనే ఇలాంటి ఘర్షణ అయితే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అక్కడికి వచ్చి కొంతమంది మరి టీడీపీ కార్యకర్తలు అని చెప్తున్నారు, లేకుంటే వర్మ మనుషులు అనుకోవచ్చు. ఒక రకంగా వర్మ మనుషులే. ఆయన టీడీపీ అన్న వర్మ అన్న ఒకటే కాబట్టి అక్కడికి వచ్చేసి జై వర్మ అంటే నాగబాబు అసహనం వ్యక్తం చేశాడు, కొంచెం కోపంగా పడ్డట్టు తెలుస్తుంది. మరి చూద్దాం, మరి రచ్చ అయితే ఎక్కువ నడుస్తూ ఉంది. ఇంకా ఈ జనసేన టీడీపీ మధ్య వార్ ఏదైతే ఉందో, వర్మకి టీడీపీ జనసేన అనకూడదు కానీ వర్మ పవన్ కళ్యాణ్, వర్మ నాగబాబు అనుకోవచ్చు. ఒక రకంగా ఈ వారైతే గట్టిగా నడుస్తూ ఉంది. దీనికైతే ముగింపు పలకట్లేదు. అలానే ఒకసారి వర్మని పిలిపించి లోకేష్ కానీ లేకుంటే చంద్రబాబు గారు మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటిది అసహనం పవన్ కళ్యాణ్ ఒకసారి మాట్లాడాలంటే దీని గురించి చాలా సీరియస్ అవుతుంది కాబట్టి అంత దూరం తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుంది. ఈరోజు నాగబాబు ఏదో వచ్చాడు, తన కార్యక్రమాల్లో ఏదో రోడ్లు ఏదో స్టార్ట్ చేయబోతున్నాడు, మంచి కార్యక్రమాలు, దానికి సహకారం అందించాలి. కానీ ఇలా వచ్చి దాన్ని స్పాయిల్ చేసే ప్రయత్నం అయితే చేయకూడదు. మరి అంటే తన దమ్ము చూపిస్తున్నాడు, ఏం లేదు అక్కడ. వర్మ నేను లోకల్ అతన్ని, నేను ఇక్కడ అతని దమ్మేంటో జనసేనకి చూపిస్తున్నాడు, అలానే నాగబాబుకు చూపిస్తున్నాడు. చూద్దాం మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో. ప్రస్తుతానికైతే కొంచెం వాగ్వాదం జరిగినప్పటికీ కొంచెం అక్కడ ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు అయితే దాన్ని సముదాయించి సైలెంట్ అయితే చేశారు. చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుందో.